బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పెద్ద నిర్మాతలు పోటీ చేస్తున్నారు. మన ప్యానెల్ నుంచి చిన్న నిర్మాతలు పోటీకి దిగారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు తెలుపుతున్నారు. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు సపోర్ట్ ఇస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు మరి కాసేపట్లో పూర్తి కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 ప్యానెళ్ల నుండి అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడుతున్నారు. అయితే మన ప్యానెల్ తరఫు నుండి శ్రీ కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతు ఇస్తుండగా, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజులు ఆ మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అదే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఈ యొక్క పోరు ఎవరు నెగ్గుతారో అనేది అయితే ఉత్కంఠంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్న నిర్మాతల పంతం నెగ్గుతారా లేదా పెద్ద నిర్మాతల పెద్దతనమే మళ్ళా కొనసాగుతుందా అయితే వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, స్టూడియో యూనియన్ ఈ 4 యూనియన్లకు సంబంధించినటువంటి సభ్యులు పాల్గొంటారు. అయితే ప్రొడ్యూసర్ యూనియన్ నుండి మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 1073 ఓట్లు ఉంటాయి. ఈ యూనియన్ నుండి ప్రెసిడెంట్ ఎన్నిక కోసం 12 మంది టీం ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా 631 ఓట్లు ఉంటాయి. ఇందులో 12 మంది టీం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 916 ఉంటాయి. ఇందులో 16 మంది టీం ఉంటుంది. అంటే అధ్యక్షుని ఎన్నుకోవడానికి వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. యూనియన్ల నుండి 105 మందిలో 4గురికి అధికారం ఉంటుంది. అయితే ప్రతి యూనియన్ కు కూడా ఒక చైర్మన్ ఉంటారు. 4 యూనియన్ల నుండి 48 మంది ఓట్లతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి సెక్రటరీ ఎంపిక కూడా ఉంటుంది. లాస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్ నుండి భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నుండి అధ్యక్షుడిగా సురేష్ బాబు ఈసారి పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 యూనియన్లకు కలిపి మొత్తం 3355 ఓట్లు ఉన్నాయి. కానీ ఇందులో అందరు సభ్యులు ఉండరు కాబట్టి అది మరి కాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.